ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా 2 రోజుల నుంచి మనం మధుర మీనాక్షి అమ్మవారికి, శంకర భగవత్పాదుల వారికి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీలా వినోదం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మనం పూర్తి చేసేసరికి అమ్మ, శంకరాచార్యులు గారు ఇద్దరు కూడా ఒక జూదం ఆడాలి అని నిర్ణయించుకున్నారు. దానికి ఒక పందెం పెట్టుకున్నారు. ఆ సమయంలో అమ్మ ఒక మాట అన్నది, నాయన, ఆ సుందరేశ్వరుడు సాక్షిగా నేను కపటం కానీ మోసం కానీ చేయను అన్నది. అప్పుడు శంకరుడు అన్నాడు, తల్లి, గెలుపోటములు జగన్మాతవైనటువంటి నీ అధీనంలోనే కదా ఉంటాయి తల్లి అన్నాడు. ఆలయంలో ఉన్నటువంటి బంగారపు గిన్నెలలోని పసుపు, కుంకుమ రెండిటితో కలిపి మిశ్రమం చేసి అందులో చందనపు పొడి కూడా కలిపి 8 రేఖల గడులు చిత్రించాడు. ఆది శంకరాచార్యులు గారు అమ్మవారి పాదాల వద్ద ఉన్న పుష్పాలని తన పావులుగా ఉపయోగించుకుంటానన్నాడు. అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచి ముత్యాలని అమ్మవారి యొక్క పావులుగాను సిద్ధం చేశాడు. అమ్మవారికి అలంకరించిన పుష్పాలు తన కోసం, అలాగే అమ్మవారి యొక్క అలంకరణకు వాడే మంచి ముత్యాలు అమ్మవారికి, ఇవి పావులు. జగన్మాత సంతోషపడింది, దివ్యమైన పాచికలను సృష్టించింది. ఇంతకుముందే అడిగాడు స్వామి శంకరాచార్యులు గారు, పాచికలు నువ్వే సృష్టించాలి అని. శంకరాచార్యుల గారితోటి ఆట పూర్తయ్యే వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలోనే కూర్చుంటాను అన్నది. అంటే అమ్మవారి గుళ్ళో ఆ మాట చెబుతూనే గర్భగుడిలోకి వెళ్ళింది. ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లి అయినటువంటి ఆ తల్లిలో ఆ యువ సన్యాసి అయినటువంటి శంకరాచార్యుల గారి మీద మాతృప్రేమ పెళ్ళుబికిపోయింది. ఆహా, ఎంత చిన్న కోరిక కోరాడు ఈ డింబకుడు, ఇతన్ని ఓడించకూడదు అనేటువంటి ఒకానొక జాలి కూడా కలిగింది అమ్మలో. అమ్మ వెళ్ళి తన యొక్క పీఠం మీద ఆసీనురాలైంది. మరుక్షణంలో ఆమెలో ఇందాక ఉన్నటువంటి తామస భావం మాయమైపోయింది. నిర్మలత్వం వచ్చేసింది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్నటువంటి మొట్టమొదటి మార్పిది. అంటే శంకరాచార్యులు గారు తన యొక్క స్తోత్ర శక్తితోటి మొట్టమొదట సాధించినటువంటి విజయం. మనస్సులోనే ఆ సుందరేశ్వరుడికి మొక్కుకున్నాడు, ఓ పరమశివ, జగన్మాతతో ఆడుతున్నటువంటి ఆట పర్యవసానం లోక కళ్యాణంగా పరిణమించేలాగా నువ్వు అనుగ్రహించాలి అని కోరాడు. గెలుపు ఓటమి రెండు కూడా నీ దృష్టిలో సమానమే కదా స్వామి, నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామస శక్తి, అటువంటివి ఆగిపోవాలి. అది ఆ తల్లి యొక్క మాతృత్వానికే మాయని మచ్చ కదా స్వామి, కళంకం కదా. అందువల్ల ఇది అర్థం చేసుకొని నీవు సాక్షిభూతుడిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు శంకరాచార్యులు గారు. వెంటనే అతడి హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి ఒకానొక దివ్యమైన అనుభూతి కలిగింది. అది ఈశ్వరుడి యొక్క కటాక్షమని అర్థమైపోయింది. ఆహా, ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి.
నా ప్రతి స్తోత్రంలో కూడా నీవు నీ శక్తి అంతర్లీనమై నిలబడితే చాలు. ఆ బ్రహ్మకీట జనని ఈ క్షణంలో నిర్వాణ షట్కం అనేటువంటి కవిత నాలో శ్లోక రూపంలో పెళ్ళుబికి వస్తోంది. నీ దివ్యమైన ఆశీస్సులతో అది కవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటూ ఉంటుంది అంటూనే నిర్వాణ షట్కంలోని 5 శ్లోకాలు ఆసువుగా చెప్పేశాడు శంకరాచార్యులు గారు. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణి నచాసంగతం నైవ ముక్తిర్ నబంధం చిదానందరూపం శివోహం శివోహం. ఆ రాజధాని నగరమైనటువంటి మధురలో తెల్లవారుసమైంది. అప్పటికి ఆ గుర్తుగా మేలుకొలుపుగా నగారా మోగింది. అమ్మవారు త్రుళ్ళిపడింది. ఈ యువ సన్యాసి మధుర వాక్కుల్లో కాలం ఆగిపోయి త్వరగా ఒక చాం గడిచిపోయింది అనుకున్నది. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉంది. నీవు విశ్వ సాక్షినివి కదా, సాక్షి వర్జితవు కదా అని అన్నాడు శంకరాచార్యులు. అంటే విశ్వానికి సాక్షిని నేను, సాక్షి వర్జితను ఎలా అవుతాను చెప్పగలవా శంకర అన్నది. చూసారా, విశ్వానికి సాక్షి కరెక్టే, సాక్షి వర్జితను ఎలా అవుతాను? జగన్మాత శంకరాచార్యుల యొక్క నోటి వెంట ఆ నామాలకి అర్థాలు వినాలి అనేటువంటి కుతూహలంతో అడిగింది. అంతేగాని ఆమెకు తెలియక అడగల. తల్లి, రెప్పపాటు లేనప్పుడు ఈ సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినప్పుడు నీలో లయింపజేసుకోవటం రెండు కూడా నీ ప్రక్రియలే కదమ్మా. అందుకనే ఆ జగన్మాతకి పంచకృత్య పరాయణి అని పేరుంది. సృష్టి, స్థితి, లయం, అనుగ్రహం, తిరోధానం, లేకపోతే తిరోధానము, అనుగ్రహం అంటే 5 కృత్యాలు అమ్మ చేసేది. సర్వ విశ్వానికి సాక్షినివైనటువంటి నీవు ప్రాణులకు కాలం తీరిపోయినప్పుడు నీ యొక్క సువిశాలమైనటువంటి నయనాల నల్లటి కనురెప్పలని క్షణకాలం మూసుకుంటావు. అప్పుడు సాక్షి వివర్జితం అవుతావు. అలా గనక చేయకపోతే తల్లి, నీ సృష్టిలో నియమ ఉల్లంఘన జరిగిపోతుంది కదా. అంటే పుట్టినవాడు ఆమెనే ఉంటాడుగా. అవునా తల్లి అన్నాడు శంకరుడు. ఎక్కడో కదలాడుతున్నటువంటి ఒకానొక మధురానుభూతి, ఒక మాతృ మమత ఆ యువ సన్యాసిని చూసినప్పటి నుంచి ఆ తల్లిలో కలుగుతూనే ఉంది. తనతో 3 జాములు ఆడినటువంటి ఆట కేవలం వినోదమా? కాదు, ఇంకేదో కారణం ఉంది. విఘ్నేశ్వరుడు షణ్ముఖుడిలాగా ఏ జన్మలోనో ఇతడు తన బిడ్డ. ఆట పూర్తి కాలేదు. ఆ రోజు సంహార కార్యక్రమం కూడా ఆగిపోయింది. ఆ రోజు తనలో తామస శక్తి మరుగైపోయింది, సాత్విక శక్తి నిండిపోయింది. అపారమైనటువంటి కరుణ జాలువారుతోంది తన నుంచి. ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తోంది. సుమారుగా తెల్లవారుజామున 4:30. ఆ సమయానికి ఆలయ పూజారులు కూడా వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వహిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలుపరిచేటటువంటి సూర్య భగవానుడు కూడా ఉదయిస్తాడు తూర్పు కొండల మీద. అందుకనే అమ్మకి భానుమండల మధ్యస్థ అనేది కదా పేరు. అది కదా ఆ తల్లి స్థానం. ఎంత మార్పు ఒక్క రాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో, అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు నన్ను. తన ఆట కట్టిస్తాడా? తీరా తను ఆటలో ఓడిపోదు కదా.
పశుపతిని ఓడించగలిగినటువంటి తాను ఈ యువ సన్యాసి చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి కదా అని మనస్సులో అనుకుంటూ ఉంది అమ్మ. ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలత్వంతో చెలించిపోయినటువంటి ఆ తల్లి విశాల నయనాలు చూస్తూ ఆ తల్లి యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తిపూర్వకంగా నమస్కారం చేశాడు. అమ్మవారి యొక్క కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలో ఉంటాయి. పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి ఇవి. అవి గానం చేస్తూ పావులు చకచక కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగింది. త్వరగా పెద్ద పెద్ద పందాలు పడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు చెబుతూ ఉన్నటువంటి నమక చమకాలు, అమ్మవారి యొక్క సుప్రభాత గానాలు మొదలైనవి. ప్రతి పనికి కూడా ఒక నిర్దిష్ట సమయ పాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొట్టమొదటి మెట్టు అని పెద్దలు చెబుతారు. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలోకి వచ్చేశాయి. నేను గెలిచాను అంది అమ్మవారు. అవును తల్లి, భూపురత్రయం 4 ద్వారాల్లోకి వచ్చేసాను. నేను కూడా 9వ ఆవరణకు చేరాను తల్లి. అమ్మవారు నవావరణంలో ఉంటుంది. నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సినటువంటి కైవల్యం ఏముంటుందమ్మా? జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలుపే కదా తల్లి. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది? గతంలో ఎవరికీ దక్కలేదు, నాకు మాత్రమే దక్కింది అన్నాడు దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ. నేను గెలిచాను, మరి మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను అన్నది జగన్మాత. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మలైనటువంటి మోక్షాన్ని నువ్వు కూడా సాధించుకున్నావు అన్నది అమ్మవారు. అవును తల్లి, ఆటపరంగా విజయం నీదే. కానీ తల్లి, ఆట వైపు ఒక్కసారి తేరిపార చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు దృఢమైనటువంటి స్వరంతో శంకరాచార్యులు గారు. అమ్మవారు అన్నది, ఏమిటి సంఖ్యాశాస్త్రపరంగానా అన్నది. ఏది స్ఫురించినటువంటి ఒకానొక అయోమయ స్థితిలో అన్నది అమ్మ. అప్పుడు పరమశివుడు కలిగించుకున్నాడు సుందరేశ్వరుడు. దేవి, నీ అహాన్ని నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు నీ తామసిక శక్తికి. ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తిని ఎవరూ జయించలేరు. నేను గనక ప్రయత్నం చేస్తే నా అర్ధనారీశ్వర తత్వాన్ని అవమానించటం అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షి మాత్రంగా ఉండిపోయాం. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్త సంగుడుగా జన్మించాలి. ఏ మలినము అంటున్నటువంటి స్థితిలో బాల్యంలోనే సన్యాసం స్వీకరించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్ర ద్రష్టగా రావాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఓ మీనాక్షి, ఆ సమయం కోసం నేను వేచి ఉన్నాను ఇంతకాలం. ఈ యువ సన్యాసి ఉన్నాడే శంకరుడు, నా అంశతో జన్మించినటువంటి అపర బాలశంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానము, అతడి కవితా శక్తి ఆ మహాత్ముణ్ణి ఆసేతు హిమాచల పర్యటన చేసేలాగా చేస్తుంది. అతి నిరాడంబరంగా సాగించినటువంటి ఈ శంకరుడి యొక్క పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి
పరమశివుడనైనటువంటి నాకు మాత్రమే తెలుసు, మరెవ్వరికీ తెలియదు. కాలక్రమేణా మహామంత్ర దష్టలైనటువంటి కొంతమంది తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకి అధిపతులు కావాలనే పేరాశతోటి నీ పీఠాలలోని యంత్రాలకి మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు అనేక మంది. వాళ్ళు చేసినటువంటి పూజలన్నీ కూడా నిశా సమయంలోనే చేయడం వల్ల నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయింది. అలా చేసిన వాళ్ళు పతనమైపోయారు, భ్రష్టులైపోయారు. కానీ నీలో తామసిక రూపం మాత్రం స్థిరపడిపోయింది. లోక కళ్యాణం తప్ప మరొకటి కోరుకోనటువంటి ఈ శంకరాచార్యుడు నీలో ఉన్నటువంటి ఈ తామసిక శక్తిని రూపుమాపి నీవు మాతృమూర్తిగా సర్వ ప్రాణికోటిని రక్షించాలి, భక్షించకూడదని ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడు లోక కళ్యాణం కోసం. శక్తిపీఠాలలో ఉన్నటువంటి శ్రీచక్రాలలో సాత్విక కళలను ప్రతిష్టాపన చేశాడు. నీవు ఆటలో గెలిచినా నైతికంగా మాత్రం ఓడిపోయావు. మీనాక్షి, ఈ చక్రం ఉంది, ఈ శ్రీచక్రం సర్వ గృహస్థులకు శ్రేయోదాయకమైంది అని సుందరేశ్వరుడు అన్నాడు. అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. ఈ యువకుడు నిస్సందేహంగా అపర బాలశంకరుడే. భర్త శంకరుడి వైపు, బిడ్డలాంటి బాలశంకరుడి వైపు మార్చి మార్చి చూసిందమ్మ. ఆ ఇద్దరిలో కనిపిస్తున్నటువంటి ఈశ్వర శక్తి ఆమె కనిపించింది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివుడికి శిరస్సు వంచి పాదాలు తాకి నమస్కరించింది. అంటే పంచాంగ నమస్కారం చేసింది అమ్మ. మనం చెప్పుకున్నాం సాష్టాంగం, పంచాంగం గురించి. శంకరాచార్యుడిని మనసారా ఆశీర్వదించింది, చిరునవ్వులు చిందించింది. ఆ సమయంలోనే పాండ్యరాజు అంతఃపురంలో నందీశ్వరుడి యొక్క రంకె విన్నాడు. మధుర మీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోకుండా ఆందోళనతో ఉన్నటువంటి ఆ రాజు అమ్మవారి తామసానికి శంకరాచార్యుడు బలైపోయి ఉంటాడని భయభ్రాంతుడైపోయాడు. రాజుతో పాటు పరివారం, అంతఃపుర కాంతలు ఆలయం వైపు పరుగులు తీశారు. ఆ యువ సన్యాసి గనక మరణిస్తే తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు రాజు. ఆ నిర్ణయానికి వచ్చి కత్తి దూసి ఆత్మాహుతికి సిద్ధమై ఆలయ ప్రవేశం చేసినటువంటి మహారాజుకి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కొత్తగా శ్రీచక్రానికి కాస్త దూరంలో నిలబడి ఉన్నారు. వారిని స్తోత్రం చేస్తూ తన్మయత్వంలో మునిగి ఉన్నటువంటి ఆదిశంకరులు కనపడ్డారు. అప్పుడు పాండ్యరాజు అన్నాడు, స్వామి, ఓ సన్యాసి, ఓ శంకర, నీవు జీవించే ఉన్నావు కదా, నన్ను ఘోరమైనటువంటి నరకంలో పడకుండా చేశావా అంటూ ఆ శంకరాచార్యుడికి, ఆది దంపతులకి సాష్టాంగం పడ్డాడు. తల్లి, మళ్ళా నీ యొక్క సాత్విక రూపాన్ని కళ్ళారా చూస్తున్నాను ఇన్నాళ్ళకి అని అమ్మవారి యొక్క పాదాలకి అభిషేకం చేశాడు. అప్పుడు సుందరేశ్వరుడు అన్నాడు, నాయనా పాండ్యరాజా, ఇక నీవు ఆవేదన పడద్దు. ఆదిశంకరులు ప్రతిష్ఠించినటువంటి ఈ శ్రీచక్రం వల్ల మీ ఇంటి ఆడపడసైనటువంటి ఈ మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదు. శ్రీచక్రాన్ని దర్శించిన, స్పర్శించిన న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వ కోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారి నుండే శ్రీచక్రార్చనకి నాంది పలుకుదాం. అమ్మవారి శ్రీచక్రం అమ్మవారి యొక్క ప్రతిబింబం. అమ్మవారికి శ్రీచక్రానికి తేడా లేదు. శ్రీచక్రం ఎక్కడ ఉంటే అక్కడ అమ్మ కొలువై ఉన్నట్లే. గృహాల్లో పవిత్రంగా ఉంచుకొని నియమనిష్టలతో గనక ఉంటే సత్ఫలితాలు కలుగుతాయి అన్నాడు సుందరేశ్వరుడు. అప్పుడు పాండ్యరాజుని అమ్మవారు ఆశీర్వదించింది. ఆదిశంకరులు చిత్రీకరించి
ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి శ్రీచక్రం ఇప్పటికీ మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠితమైపోయింది. ఎవరికి కనబడదు. ఆ యంత్ర ప్రభావం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృశ్యంగా నిక్షిప్తమైంది. అక్కడ అర్హులైనటువంటి భక్తులు ఆ యంత్ర ప్రాంతంలో మోకరిల్లి నమస్కారం చేసుకుంటే వాళ్ళ హృదయంలో ప్రకంపనలు కల్పించి అమ్మ ఆశీస్సులు అందిస్తుంది యంత్ర రూపంలో. పాండ్యరాజు తన జన్మ సార్థకమైందని ఆనందపడ్డాడు. నాయన శంకరాచార్య, నీ జన్మ కూడా ధన్యమైంది. నీవు కారణ జన్ముడు, మరేదైనా వరం కోరుకో అన్నది జగన్మాత. మీనాక్షమ్మ తల్లి, నాకిక ఏ వరం వద్దు తల్లి, నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రం మీ స్మరణ ఎడతెగకుండా అక్షర రూపమై విరాజిల్లేటట్టుగా, ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధలతో పారాయణ చేసే వాళ్ళ జీవితాలు ధన్యమైపోయేటట్లుగా, నాకు ఈ వైరాగ్యం అచంచలంగా కొనసాగేటట్లుగా, నా శరీర పతనం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగేది ఎవ్వరికీ అంతుపట్టని విధంగా ఉండేటట్టుగా వరం ఇవ్వాలి అని కోరాడు. అందుకనే శంకరాచార్యులు గారు రాసినటువంటి స్తోత్రాలు భక్తితో పారాయణం చేసిన వాళ్ళకి ఫలశ్రుతిలో చెప్పినటువంటివన్నీ వనగూడుతున్నాయి. ఇప్పటికీ బంగారు ఉసిరికలు కలిగి వర్షం కురిపించాడు కదా, కనకధారాస్తవం. అది పారాయణం చేసుకున్న వాళ్ళకి దరిద్రం ఉండదు. అందుకనే మరి అమ్మవారి అనుగ్రహం. నన్ను నీ పాదాలలో ఐక్యమైపోయేటట్లుగా ఆశీర్వదించు తల్లి అన్నాడు. అట్లాగే నాయన తథాస్తు అన్నది అమ్మ. తెల్లవారిపోయింది. ఆలయంలో అమ్మవారు స్వామివారు యథాస్థానాల్లో అర్చామూర్తులుగా వెలిశారు. మళ్ళీ శంకరాచార్యులు గారు చేసినటువంటి శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మకు అందిని. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ అంటే భూలోకంలో విశ్వకర్మలు ఎవరు? ఆ వంశంలో పుట్టినవాళ్ళు, విశ్వకర్మ వంశంలో పుట్టినవాళ్ళు. వాళ్ళని విశ్వబ్రాహ్మణులు అంటారు. వాళ్ళకు అందిని వాళ్ళు అనేక శ్రీచక్రాలను తయారు చేశారు. వాటిని అమ్మవారి పాదాల వద్ద పెట్టి పూజించి ఆ తర్వాత మన ఇంట్లో పెట్టుకొని కనుక పూజ చేస్తే అనంతమైన శక్తి వస్తుంది. అయితే శ్రీచక్రం పెట్టుకుంటే నియమాలు పాటించాలి, అంటూ ముట్టు పాటించాలి. ప్రతినిత్యం అన్నం నైవేద్యం పెట్టాలి. ఎన్నో ఉంటాయి నియమాలు. ఆ నియమాలు పాటించగలిగిన వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకోకూడదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక పేపర్ మీద చిత్రీకరించినటువంటి శ్రీచక్రాన్ని ఒక పటంగా తయారు చేసుకొని దాన్ని పూజ చేసుకోవచ్చు. అప్పుడు యంత్రంగా రాదు అది. ఆ ఆదిపరాశక్తి అనుగ్రహం అందరి మీద ఉండాలని ఆ జగన్మాత మధుర మీనాక్షి సుందరేశ్వరులకి వారి యొక్క దివ్య పాదార విందాలకి నమస్కారం చేస్తూ ఈ యొక్క ప్రవచనాన్ని ముగిస్తున్నాను. అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలి. అమ్మ అనుగ్రహం కనుక ఉంటే ఇక లేనిది ఉండదు, దొరకనిది ఉండదు అనేది శంకరాచార్యులు గారు నిరూపించి చూపించారు. ఇటువంటి అద్భుతమైనటువంటి కథని మీతో పంచుకునే భాగ్యం కలిగించినటువంటి మన మోహనవాణి అధినేతకి శ్రీ అక్కునూరి సీతారాం మోహన్ రావు గారు వారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ ఛానల్ నిర్వహిస్తూ ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేస్తూ మన అందరికీ సేవ చేస్తున్నారు. మన హిందూ ధర్మానికి సేవ చేస్తున్నారు, భగవత్ సేవ చేస్తున్నారు. వారికి పరిపూర్ణమైనటువంటి కటాక్షం మనతో పాటు దక్కాలి అని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే
బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.